అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను చూపించబోయే డిజైన్ నెట్ డిజైన్ అనమాట. అంటే అటాచ్డ్ కాదు, కింద నెట్ పెట్టేసి ఆల్రెడీ అవుట్లైన్స్ వేసాను అనమాట. ఇప్పుడు ఈ పైన క్లాత్ అనేది ఎట్లా కట్ చేస్తానో చూడండి. ఎందుకంటే మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, లేదంటే నెట్కు హోల్ పన్నా పర్లేదు, ఎందుకంటే ఇంకొక నెట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ నేను ఆల్రెడీ నెట్ పెట్టేశాను. ఇట్లా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది శారీ బ్లౌజ్ అనమాట. శారీలో బ్లౌజ్ అనేది పాడైపోతే ఇంకొక బ్లౌజు సేమ్ ఫ్యాబ్రిక్ దొరకడం కష్టమవుతుంది కాబట్టి కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కింద నెట్కి ఏమాత్రం హోల్ పడకుండా కట్ చేయాలి. ఇది అటు సైడ్ కట్ చేశాను అనమాట. ఇది ఇటు సైడు అవుట్లైన్స్ స్ట్రైట్ నెక్ ఉందంటే ప్రాబ్లం ఉండదు. ఇది కట్ వర్క్ కాబట్టి కొంచెం ప్రాబ్లమే అవుతుంది, ఎందుకంటే అక్కడక్కడ క్లాత్ అనేది మిగిలిపోతుంది అనమాట. కట్ చేసేటప్పుడు చాలా నిదానంగా అవుట్లైన్స్ కొద్దిగా మిగిలినా పర్లేదు, తర్వాత ఫినిషింగ్ చేసుకోవచ్చు. ఇది సెంటర్లో అంతా కట్ చేశాను అనమాట. నేను సెంటర్లో ఎందుకు కట్ చేశాను అంటే అవుట్లైన్స్ దగ్గర పట్టుకొని ఉంటుంది కాబట్టి నెట్ అండ్ క్లాత్. నేను సెంటర్లో కట్ చేశాను అనమాట. తర్వాత అవుట్లైన్స్ అనేవి కట్ చేయడం ఈజీ అవుతుంది. ఇక్కడ ఎడ్జ్లో ఉన్నవి తర్వాత ఈజీగా నీట్గా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి తర్వాత అయినా ఫినిషింగ్ చేసుకోవచ్చు, టైం వేస్టింగ్ అవుతుంది అనేసి కట్ చేయలేదు ఈ సెంటర్ పార్ట్ అండ్ ఫోర్ సైడ్స్. అంటే ఈ డిజైన్ వితౌట్ థ్రెడ్ బ్రేకింగ్ దగ్గర 4 hours పడుతుంది అనమాట. అంత టైం పడుతుంది కాబట్టి కొంచెం తొందరగా అవ్వాలనేసి నేను తర్వాత ఫినిషింగ్ చేద్దామనేసి స్టార్ట్ చేసేస్తున్నాను. ఇదైతే ఇప్పుడు డిజైన్ స్టార్ట్ చేశాను. ఫ్రేమ్ అనేది కటింగ్ కోసం అనేసి మూవ్ చేశాను అనమాట. ఎండ్ పాయింట్ క్లిక్ చేసేసి స్టార్ట్ చేస్తున్నాను. నేను చూస్తున్నాను కదా డిజైన్ మళ్ళీ కూడా అవుట్లైనే వేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఫస్ట్ సింగిల్ లైన్ అవుట్లైన్ వేసేసి తర్వాత మనం కట్ చేసిన తర్వాత సెకండ్ అవుట్లైన్ అనేది వేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అవుట్లైన్స్ అనేవి ఇలా వేసుకుంటూ వెళ్తుంది. ఆఫ్టర్ ఫినిషింగ్ బ్లౌజ్ ఏంటంటే ఇలా వచ్చింది. ఓవరాల్గా బ్లౌజ్ అయితే చాలా నీట్గా క్లియర్గా వచ్చిందనమాట. 4.5 hours పట్టింది విత్ థ్రెడ్ బ్రేకింగ్ తోటి. చాలా టైం టేకింగ్ అయితే తీసుకుంటుంది, చాలా దగ్గర స్టిచెస్ ఉన్నాయి కాబట్టి. బూటీస్ ఇలా డిజైన్ చేశాను అనమాట. ఓవరాల్గా డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడ నెట్ చూస్తున్నారు కదా, నెట్ అయితే ఉంది, కింద వైట్ పేపర్ ఉండడం వల్ల అలా కనిపిస్తుంది అనమాట. ఇదైతే హ్యాండ్ పార్ట్ కూడా నెట్ పెట్టాను అనమాట. మధ్యలో లైన్ ఉన్న దగ్గర బుటీస్ వేయాలి, అందుకోసం అనేసి కట్ చేసి పెట్టాను. మామూలుగా క్లాత్ పెట్టి కూడా వేసుకోవచ్చు, ఇది నెట్ డిజైన్ కాబట్టి నెట్ ఇలా సెట్ చేసుకుంటే బాగుంటుంది అనేసి ఓవరాల్ డిజైన్ అయితే చాలా బాగుందన్నమాట. కస్టమరు 8 centimeters హ్యాండ్ అడిగారు. అందుకోసం పైన బుటీస్ తోటి అడ్జస్ట్ చేసి ఇచ్చాను అనమాట. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.